ఇది మన కర్మ, ఇదే రాష్ట్రానికి వచ్చిన కర్మ. ఇక్కడ రాజేశ్వర రెడ్డి దూరాడు, ఎస్డిఆర్ఐ వాళ్ళు సిఆర్డీఏకి లేఖ రాసేసాడు, ఏమీ లేనిది 45 కోట్లు ఏదో జరిగిపోయిందని. తర్వాత ఫస్ట్ లిస్ట్లో పాపం పత్తిపాటి పుల్లారావు గారి పేరు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి జగన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. నేను ఇంత బెదిరించాను, నేను నోటీసులు ఇచ్చాను, సిఆర్డీఏకి ఉత్తరాలు రాశాను, ఆల్రెడీ నారాయణ సంస్థల మీద ఫిబ్రవరి నుంచి మొదటి వారం నుంచి దాడులు చేస్తున్నాను. ఆ రఘురామరెడ్డి ఇక ఔషధాల దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెల రోజులుగా నారాయణ సంస్థల మీద ఆ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్లు, చదువు చెప్పే లెక్చరర్సు, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎంత ఘోరంగా మహిళలని కానీ పెద్దవాళ్ళని కానీ లేకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళని కానీ లేకపోతే ఒక సంస్థలో గౌరవప్రదంగా ఉద్యోగాలు చేస్తున్నాం అనేది కూడా లేకుండా ఆ ఎస్పీ నెల్లూరు జగన్ రెడ్డి తొత్తులాగా 70 మంది పోలీసులను పంపిస్తున్నాడు ఇళ్ల మీదకి. ఆడవాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. ఏదైనా హార్ట్కు సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళైతే వాళ్ళు చేసే దాడులకి ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయింది. వైసీపీ పార్టీ బుల్లెట్ దింపుతానన్నాడు మా ఇరిగేషన్ మంత్రి మాజీ తుర్రో నెల్లూరు నుంచి పేటపోయాడు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా చాలా వరకు ఆ జిల్లా అంతా తెలుగుదేశంలోకి వచ్చారు. ఇప్పుడు నారాయణ గారి సంస్థలు కనపడుతున్నాయి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇళ్ళు, వాళ్ళ పిఏలు, వాళ్ళ బంధుగణం, పాపం అల్లుడు పునీత్ని కూడా వదల్లా. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇవాళ చైతన్య నారాయణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు. ప్రతి ఇంట్లో ఈ 9 కోట్ల తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఆడపిల్లో ఒక బాబు ఆ సంస్థల్లోనో ఆ స్కూల్స్లోనో ఎల్కేజీయో యూకేజీయో 10th క్లాసో 9th క్లాసో ఇంటర్మీడియటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థల్లో చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలలతో పాటు మా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలనో, మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలనో, మా పిల్లవాడు దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని 4-5 దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. అటువంటిది ఇవాళ ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద కక్షగట్టి వాళ్ళ కులాలు ఆపాదించి వాళ్ళేదో ఉన్నతంగా ఇవాళ ఇన్ని లక్షల మంది పిల్లల్ని దేశ విదేశాల్లో పంపిస్తే ఇవాళ ఆ నారాయణ సంస్థల మీద కక్షగట్టి మా పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడనో 5 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడనో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదాడుగా ఉన్నాడనో ఒక కక్షపూరిత వైఖరితో అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశాడో 3 రాజధానుల కుట్రతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, సిఆర్డీఏ, లేన్ రింగ్ రోడ్లు నారాయణ గారి మీద, ఇక అక్కడేం లేకపోయేపాటికి ఇక వచ్చి విద్యా సంస్థల మీద హాస్పిటల్స్ మీద పడి ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నెల్లూరు జిల్లా డిపాజిట్లు ఉండవు జగన్ రెడ్డి నీకు. రేపొద్దున నువ్వు చేసే అరాచకాలకి విద్యా సంస్థల మీద, హాస్పిటల్స్ మీద, ఉన్నతంగా చదువులు చెప్పే లెక్చర్లు, ప్రొఫెసర్స్ వాళ్ళందరి మీద నువ్వేదో తప్పుడు కేసులు బనాయించి అక్కడేదో డబ్బు దొరికిందని, అక్కడేదో డబ్బు పట్టురావాలని ఈ తప్పుడు కోతలో తప్పుడు పనులన్నీ చేస్తున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు. ఇది చాలా దుర్మార్గం. ఇంకా నీ పెత్తనం 10 రోజులే. మొన్న చెప్పా, మళ్ళీ చెబుతున్నా,
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వెంకటస్వామి కూడా నీ తాడేపల్లి కొంప దగ్గర నీ కాపలాగాయడు. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? 10 రోజులు తిరగకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటిస్తుందో అప్పుడు నీ తాడేపల్లి కొంపకి ప్రవాహంలాగా నీ బాధితులు, నీ పీడితులంతా క్యూ లైన్లో ఉంటారు. ఏ రాజేశ్వర రెడ్డి నిన్ను కాపాడ్డో, ఏ రఘురామరెడ్డి నిన్ను కాపాడ్డో, ఏ ఒక్క తప్పుడు పని చేసే అధికారులు ఎవరో నీ ధనన్నతో సహా ఎవడు కూడా నీ దగ్గర కూడా ఉండరు, గుర్తెట్టుకో. అందుకే ఇవాళ పెట్ట వైజాగ్ పోయింది. 13 లక్షల కోట్లు ఎంఈఓ చేశావు. ఎన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి జగన్ రెడ్డి? ఏ కంపెనీ ప్రారంభమైంది? ఏ సంస్థ పెట్టింది? 13 లక్షల కోట్లు ఎంఈఓలని విశాఖని డబ్బాలు కొట్టావు.